హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ కూడా ఒక మంచి అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. కథను ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు వినండి, చాలా బాగుంటుంది. హఠాత్తుగా కుండపోటు వర్షం మొదలైంది. ఈ వేళకాని వేళలో వర్షం రాజుకి ఇబ్బందిగా ఉంది. అతడు బయటికి బయలుదేరాడు. కానీ ఈ వాన వల్ల ఇల్లు కదలలేకపోతున్నాడు. ఇది మామూలు వాన కాదు, జల ప్రళయంలా ఉన్నది. రాజు గొనుక్కుంటూ తిట్టుకుంటూ తన ఇంటి ద్వారానికి అతుక్కుపోయాడు. కొద్దిసేపు ఆగి ఇంకా వెనక్కిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాజా ఒక కవి, జేబు దొంగ. మరో మాటలో చెప్పాలంటే రెండూను. ఇది కొంచెం అసాధారణమైనవే, కానీ బెంగాలీలో అసాధ్యమైంది కాదు. కవిత్వాన్ని బాగా చదువుతాడు. జేబు దొంగ మాత్రమే కాదు, తాగుబోతు. తాగడం కోసమే జేబుల్ని కొట్టేవాడు, లేక జేబుల్ని కొట్టిన డబ్బు ఖర్చు పెట్టడానికే తాగుతాడో స్పష్టంగా తెలీదు. ప్రతి వ్యక్తికి ఒక గతం ఉంటుంది. అది అద్భుతమైన గతమైతే చరిత్రగా మారుతుంది. అలా పరిగణిస్తే రాజా గతమేమీ గొప్పది కాదు. మంచి కుటుంబంలోనే పుట్టాడు. బిఏ చదువుతూ పూర్తి కాకుండానే మానేశాడు. ఎందుకంటే చదువు వల్ల ప్రయోజనం లేదని అతనికి ఒక రోజు అనిపించింది. కేవలం డబ్బు సంపాదించడంలోనే సర్వము ఉన్నదని గ్రహించాడు. అంచేత కాలేజీ నుండి బయటికి వచ్చేశాడు. తల్లిదండ్రులు అప్పటికే గతించారు కాబట్టి కుటుంబ బాధ్యతలు లేవు. ఒక ఇల్లు ఉండేది, దాన్ని అమ్మేసి ఆ డబ్బుని జేబులో వేసుకొని విశాలమైన ప్రపంచంలో తన స్థానాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఇప్పుడు కలకత్తా మహానగరమే అతడి ప్రపంచంగా ఉన్నది. కవిగా జీవితాన్ని అనుభవించటం మొదలుపెట్టాడు. అయితే జీవితం సారా గ్లాసుల్లోని సాని కుంపల్లోనూ ఉన్నదని దృఢంగా నమ్మాడు. ఆనాటి కాలంలోనే తనలాంటి భావాలు గల సహచరుల్ని పోగు చేసుకున్నాడు. క్రమేణా ఒకనాటి విదేశీ మద్యం స్థానంలో నార్తు సారా చోటు చేసుకున్నది. అది సామాన్యంగా బతకడం కూడా నేర్చుకున్నాడు. ఇక ఒకప్పటి రాజా, కాలేజీ రోజుల్లో ఉన్న రాజా చరిత్రలో కలిసిపోయారు. అంటే రాజా మునపట్లాగా లేడింకా, మారిపోయాడు, చాలా మారిపోయాడు. ఇదంతా జరిగి సుమారు 5 సంవత్సరాలైంది. ఒకే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు తిరగడానికి పోటీ పడుతున్నట్టు ఒకే దేహంలో 2 రాజాలు పోరు చాలా కాలం క్రితమే పరిష్కారం అయిపోయింది. ఇక మిగిలినదంతా ఒక్కటే, కవిత్వం పట్ల ప్రేమ. తాగిన, చదివిన, మాట్లాడిన ఆడెన్, ఇలియట్ మొదలైన వారి ప్రస్తావనలు వస్తూనే ఉంటాయి. ఉదయాన్నే ఈ వర్షాపాతం అతన్ని మూడ్ని పాడు చేసింది. ఇప్పటికే 8:30 అయింది. ఒక ట్రామ్ని అందుకోవాలంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలి. ఆఫీసుకు పోయే జనాల రద్దీ 10 తర్వాతనే తగ్గుతుంది. తను బయలుదేరుతున్న పని వర్షపు నీటిలో వెళ్లాల్సింది కాదు. అది సాధ్యం కాదు. పాడు వర్షం. తనలో తానే తిట్టుకున్నాడు. ఇంకా వర్షం కురుస్తున్నది, తగ్గే సూచనలు లేవు. రాజా గదిలో చాప మీద మేను వాల్చాడు. సగం చేరబడి కళ్ళు మూసుకున్నాడు. రాత్రి నుండి సుమారు 1 గంటకు ముగిసింది. ఇప్పుడు శరీరం దూదిపింజలా ఉన్నది. ఆవలిస్తూ విసుగెత్తించే వర్షపు శబ్దాలకు వింటున్నాడు. ఆ తరువాత ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. చేతి వాచి చూసుకున్నాడు. 10 గంటలైంది. అతడి మూడ్ చెడిపోయి పరిసరాల్లో ప్రతి దానిపైన అసహ్యం పుట్టింది. వర్షం ఆగింది. వీధుల్లో నీరు తగ్గింది. నెమ్మదిగా జనం బయటికి వస్తున్నారు. ఎటు చూసినా బురద, చీదరగా ఉంది. రాజా లేచి ముఖం మీద నీళ్లు చల్లుకొని తలదూకున్నాడు. తలుపు వద్ద ఏదో ధ్వని వినపడుతుంది. తలుపు తెరిచాడు. ఒక సేవకుడు ఒక ఉత్తరాన్ని తెచ్చి అతడి చేతిలో ఉంచాడు. ఉత్తరం? రాజాకు ఉత్తరం. ఇది చాలా సాధారణమైన సంగతి. ఇక బయటికి వెళ్ళాలనిపించడం లేదు. తిరిగి తన గదిలోకే వెళ్ళాడు. ఉత్తరాన్ని చూస్తూ కొంచెం బెదిరాడు. ఉత్తరం రావడం అనేది ప్రతిరోజు జరిగే విషయం కాదు. అందులోనూ తనకి, రాజాకి మరెవరు రాసుంటారు? కవర్ చించాడు. అదొక ఆహ్వాన పత్రిక. నీలిరంగు కాగితం మీద బంగారు రంగు అక్షరాలున్నాయి. ఒకటాటి తన మిత్రుల సమూహం జ్వాలావలయం యొక్క వార్షిక సమావేశం రేపే. ఆహ్వాన పత్రిక వెనుక చిన్న చేతిరాత ఉన్నది. ఈ పుస్తకం నీకు అందుతుందో లేదో తెలియదు. అందితే మాత్రం తప్పకుండా రాగలవు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు సునీల్. జ్వాలావలయం. కాలేజీలో రాజా తన 8 మంది మిత్రులతో కలిసి సంఘం ఏర్పాటు చేశాడు.
పేరు కూడా అతడే నిర్ణయించాడు. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఆశయాలు ఆ పేరుతో ముడిపడి ఉన్నాయి. ఆ సంఘానికి పేరు రాజా పెట్టాడు. అందరూ సునీల్ ఇంట్లో సమావేశమవుతారు. అదొక పండగలా ఉంటుంది. అక్కడికి మంచి గాయకులు, కవులు, రచయితలు కలకత్తా అంతటి నుండి ఆహ్వానిస్తారు. చర్చలు, విశ్లేషణలు, విమర్శలు, వాదోపవాదాలు కొనసాగుతాయి. చందాలు పోగు చేస్తారు. వినోద కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి నిచ్చెనలు పట్టుకొని గోడకు పోస్టర్లు అందిస్తారు. అదొక తపస్సు, అదొక యజ్ఞం. జ్వాలావలయం ఈ పేరు గుర్తొస్తే అతడికి కళాశాల జీవితంలో కళ్ళ ముందు కదలాడుతుంది. అప్పటికి ఆ చిన్న జీవితాల్లో అవి ఉజ్వలమైన రోజులు. యవ్వనంలో అడుగు పెడుతున్న రోజులు. క్రికెట్ మైదానం, వృత్తి పోటీలు, వ్యాసరచన పోటీలు, సాహిత్యం చర్చలు ఒకటేమిటి. గౌరీ, స్నిగ్ధ, మాయ, ఇంకో ఆమె పేరు గుర్తురావటం లేదు. రోల్ నెంబర్ 67. అతడి గదిలో అమ్మాయిలందరూ వరుసగా గుర్తొస్తున్నారు. ఇక అబ్బాయిలు బుద్ధ, సునీల్, ఆనంద్ అందరూ గుర్తుకొచ్చారు. అప్పుడెప్పుడో జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కసారిగా ఊపిరి పోసుకున్నా. మరి తన చిరునామా ఎలా దొరికింది? నిజానికి తాను ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. కింద సంతకం మరోసారి చూశాడు సునీల్. అంటే సునీల్ ఇంకా సమావేశానికి మెయిన్ లీడ్గానే ఉన్నాడా? అంటే ఎవరూ దాన్ని విడిచి వెళ్ళలేదు. చిరునామా ఎలా సంపాదించారో తెలియదు. తనని ఆహ్వానించారు, అదే చాలు. రాజా వెళ్తాడు, తప్పకుండా వెళ్తాడు. సునీల్ పిలుస్తున్నాడు, బుద్ధ పిలుస్తున్నాడు, ఆనంద పిలుస్తున్నాడు, విద్యాదశలోని మిత్రులంతా పిలుస్తున్నారు. రాజా అప్పటి ప్రేమాభిమానాలు, గిలికజ్జాలు, నవ్వులు, కన్నీళ్ళు ఇవన్నీ అతన్ని ఊరించి మరీ పిలుస్తున్నాయి. తప్పనిసరిగా వెళ్తాడు. అవును, వెళ్తాడు. రాజా తనని తాను అద్దంలో చూసుకున్నాడు. గత 5 సంవత్సరాల్లో కళ్ళు లోతుకుపోయాయి. కళ్ళ చుట్టూ నల్లని చార్లు కూడా ఏర్పడ్డాయి. పెదాల మీద తెలుపు, నలుపు కలిసిన మచ్చలేర్పడ్డాయి. నవ్వితే ఆ పెదాల మధ్య గారపట్టిన పళ్ళు వికృతంగా కనబడుతున్నాయి. సంవత్సరాల తరబడి అతను పొడవైన జుట్టుకు నూనె జాడ లేదు. ఈ రూపంలో, ఈ స్థితిలో ఇప్పుడు పాత మిత్రుడిని కలుసుకోవడం సముచితమైన పనేనా కాదా అనే కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఒకప్పట్లాగే ఉండే అవకాశం లేదు. జీవితపు ఒడిదుడుకులు వారిని ఎంతో కొంత మార్చే ఉంటాయి. ఆనాటి వారి అమాయకత్వం కూడా బ్రతుకు చక్రాల కింద మాయమైపోయి ఉంటుంది. ఇంతవరకు అతడి మనోఫలకం పైన అందరి చిత్రాలు సజీవంగా ఉన్నాయి. వాటిని అపురూపంగా పదిలిపరుచుకున్నాడు. మధ్యాహ్నమైంది. నిరాశలో మునిగి మద్యం సీసాని తెరిచాడు. బహుశా ఇటువంటి స్థితికి అంతకన్నా మంచి మందు లేదు. అతడి గుండెల్లో ఒక చిత్రమైన స్పందన కలిగింది. రకరకాల ఆలోచనలతో తల తిరుగుతున్నది. అతడి గొంతులో ఏదో ధ్వని మేల్కొని పైకి లేచింది. జీవితాన్ని దూడిపెంజే కన్నా తేలిగ్గా తీసుకున్న రాజా తగిన మత్తులో ఏడుస్తున్నాడు. కారణం తెలీదు. అంతలోనే అతడు మనసు మార్చుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రైలు బయలుదేరుతుంది. సాయంత్రానికి చేరుతుంది. ఆ రైలుకే బయలుదేరి వెళ్లాల్సిందని నిర్ణయించుకున్నాడు. కొద్ది గంటల ప్రయాణం అంతే. అనుకున్న ప్రకారం ఆ శివారు రైల్వే స్టేషన్లో దిగాడు. సాయంకాలం అయింది. ఆకాశంలో అక్కడక్కడ మబ్బులున్నాయి. చిన్న చినుకులు పడుతున్నాయి. స్టేషన్ మెట్లు వద్ద వచ్చేసరికి గత జీవితపు స్మృతులు రాజాని స్వాగతించాయి. ఆ గాలి, నేల అనుభూతిని పొంది ఎంతకాలమైందో. ఆశ్చర్యంగా ఇక్కడ కూడా బురద చిరాకు కలిగించడం లేదు. రాజా సంతృప్తిగా నడుస్తున్నాడు. ప్రయాణంలో చాలాసేపు ట్రైన్ కిటికీ వద్దనే ప్రకృతిని చూస్తూ గడిపాడు. మొదట చిన్న కునుకు ముంచుకొచ్చింది. అంతలోనే ఒక కల వచ్చి మేల్కొల్చింది. అతడి పాత జీవితం కళ్ళ ముందు కదలాడింది. కాలేజీలో 2 సంవత్సరాలు చదువుతున్నట్లు అనిపించింది. తల్లి భోజనం వడ్డించి పిలుస్తుంది. రారా నాయనా, అన్నం పెట్టాను. ఇంకెంతసేపు ఎదురు చూడను? ఎందుకే అలా అరుస్తావు? చేపల కూర త్వరగా తీసుకురా మరి అన్నని చల్లారించడానికి చేతిలో ఒక విసనకర్ర పట్టుకొని ఆమె కూడా అతని పక్కనే కూర్చుంది. అతడికేమో అనుమానం వచ్చింది. తిట్లు తినడానికి అలవాటు పడ్డాడు. నెమ్మదిగా అడిగాడు, అమ్మా ఏంటి సంగతి? రేపు షష్ఠి కదా, నాకు కొన్ని పళ్ళు తెచ్చిపెట్టు అన్నది తల్లి. చప్పుడు చేస్తూ గ్లాసును కింద పెట్టాడు. కోపంగా లేచాడు. నాకు తెలుసు, నేను తేలేను. ఎవరి చేతనో తెప్పించుకో. నేనొక ఆటలో పాల్గొనాలి. అతడు త్వరగా బయటపడాలని భావించాడు.
మరి మజ్జిగ తాగవా? ఇవ్వు అయితే అన్నాడు. అంతే, మరుక్షణం తల్లి చిరునవ్వు ముఖంలో పొగలాగా మాయమైపోయింది. కునుకు నుండి మెలకువ వచ్చింది. ఆ తర్వాత నిద్రపోలేదు. అక్కడికి కొద్ది రోజుల్లోనే తల్లి ఆస్తమాతో చనిపోయింది. ఆమెకు సరైన వైద్యం అందించలేకపోయాడు. ఆమె జీవించి ఉన్నంత కాలము ఇంటి వ్యవహారాలు చూసుకునేది. అతడికి ఏ లోటు ఉండేది కాదు. అందరి తల్లుల్లానే ఆమె కూడా కొందంత సహనం గల మాతృమూర్తి. ఆమె మరణించినదని రాజు ఊహించలేదు. అతడి హృదయంలో ఆమె ఎప్పుడూ జీవించే ఉంటుంది. తప్పులన్నీ క్షమిస్తూ దుఃఖంలో ఓదారుస్తుంది. బాగా పరిచయమైన పరిసరాలు అతన్ని ఎంతో సంతోషంతో నింపాయి. సాయంకాలమే అయినా మేఘాల్లోంచి హఠాత్తుగా సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. నేల మీద పచ్చగడ్డిపైన నీటి బిందువులు మెరుస్తున్నాయి. అతనికి వసంతకాలం అంటే ఎంత ఇష్టమో గుర్తొచ్చింది. మేఘాలు కనిపిస్తే చాలు ఉత్తేజితవుతాడు. కాళిదాసు, రవీంద్రనాథ్ ఠాగూర్ వానపాటలు అతన్ని పిచ్చెక్కిస్తాయి. ఎంత ఆశ్చర్యం! ఇంతకాలం అతడు ఎక్కడికి పోయాడు? ఇవన్నీ ఎలా మర్చిపోయాడు? ఇది అతడికి ప్రీతిపాత్రమైన ప్రదేశం. అదిగో కవిరాజ్ బనమాలి గారి ఇంటి ముందరి గది. ఆ తర్వాత ఇరుగు పొరుగు ఇల్లు వరుసగా ఉన్నాయి. అందులో ఒక ఇంట్లో 2వ అంతస్తులో తన తల్లిదండ్రులతో గౌరీ ఉండేది. ఇంకా ఆమె అక్కడే ఉందా? గౌరీ అక్కడ విద్యార్థి. గంభీరంగా, ప్రశాంతంగా, బంగారు రంగులో మెరిసే కళ్ళతో ఉండేది. అందగత్త కాదు గాని ఆమెలో అతడికి ప్రత్యేకమైన ఆకర్షణ కనపడేది. చిన్నగా, సన్నగా ఆమె ఎప్పుడు సిగ్గుపడుతూ మాట్లాడినా అతడి చెవులకు అది శ్రావ్యంగా, సంగీతంలా ఉండేది. వారిద్దరి మధ్య ఏమీ లేదనే మాట నిజం. కానీ వారి స్నేహం గురించి కాలేజీలో గోడ కవలు, చెలవులు పలవులు అల్లారు. మరో మలుపు తర్వాత ఒకనాడు తను నివసించిన ఇంటిని దాటిపోయాడు. ఆ ఇంటిని అతడే అమ్మేశాడు. ఇంటి వాకిట్లో చిన్న కుర్రాడు ఆడుకుంటున్నాడు. ఒక యువతి ఒక 13 ఏళ్ల అబ్బాయిని జామ చెట్టు ఎక్కమని ప్రోత్సహిస్తుంది. ఆ చెట్టు మీదనే అతడు బాల్యం గడిచింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారు కొత్త ముఖాలు. వీధుల్లో దీపాలు వెలిగాయి. ప్రధాన వీధి ముఖద్వారం వద్దనే ఒక ఇంట్లో సునీల్ ఉంటాడు. ఆ ఇంట్లోంచి కాంతి చారలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇంట్లోంచి ఉరుముల్లాగా పెద్దగా నవ్వులు కుదిపేస్తున్నాయి. మెట్లెక్కి లోపలికి వెళ్ళాడు. రాజాని గుర్తించగానే 8 గొంతులు అతన్ని స్వాగతించాయి. ఎవరు? రాజా? రాజానే. రాజా వచ్చాడు, రాజా వచ్చాడు. ఒకనాటి మృతుణ్ణి, గత కొన్నేళ్లుగా తప్పిపోయి చిరునామా కూడా తెలియకుండా పోయిన స్నేహితుడిని, ఊహించని ఒకనాటి సహచరుని చూసి అందరూ ఉవ్వెత్తున సంబరపడిపోయారు. నేల మీద అదే తివాచి ఉంది. ఇంటి ముందర అదే సైన్ బోర్డు. రంగు వెలిసింది కానీ ఇంకా మెరుస్తుంది. ముందరి తలుపు మీద జ్వాలా వలయం. స్థాపించినప్పుడు అతడు రాసిన గీతమే ఉన్నది. అక్కడ సునీల్, ఆనంద్ ఉన్నారు. బుద్ధ ఒక మూలనున్నాడు. భీమల్ తివాచీ మీద కూర్చుని ఉన్నాడు. ఇంకా ఇతర మిత్రులు ఉన్నారు. రాజా అందరినీ ఒకసారి తేరిపార చూశాడు. ఎవరిలోనూ పెద్దగా మార్పు కనబడలేదు. అద్భుతం! రాజా, నాతో కూర్చో, కొద్దిగా టీ తీసుకో. అయితే రాజా ఉత్తరం అందినన్నమాట. అందుకేగా వచ్చింది అన్నాడు రాజా. రాజా, నేను ఈరోజు కొత్త గీతం రాశాను, నువ్వు విని తీరాలి అన్నాడు అమర్. ఆగండి! రాజా రైలు దిగి వచ్చాడు. ఊపిరి పీల్చుకొనివ్వండి అన్నాడు బుద్ధ. రాజా స్థిమితపడ్డాడు. అమర్ వినిపించిన గీతాన్ని విన్నాడు. ఆనంద తిండిపోతూ అజీతిన బాధపడుతున్నాడు. అతడి అనారోగ్యపు వివరాలను విన్నాడు. అందరి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అందరూ ఒకళ్ళు కలెక్టర్, ఒకళ్ళు చిత్రకారు, ఇలా వాళ్ళు చేసే పనులన్నీ గురించికో తెలుసుకున్నాడు. గౌరీ గురించి తెలుసుకున్నాడు. ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. రాజా ఒక పెద్ద దిండు చేరపడి కన్నులు మూసుకున్నాడు. ఇప్పుడు అతడు కలలు కనడం లేదు. మిత్రుల మధ్య బాగా పరిచయమైన ప్రపంచంలో సంతృప్తిగా కూర్చున్నాడు. భూగోళం మీద ఎక్కడ ఉన్నా సరే ప్రతి సంవత్సరం ఇదే రోజు ఇక్కడ సమావేశమవుతుంటారు. ఆ వివరాలన్నీ సునీల్ చెప్తున్నాడు. నా చిరునామా మీకెలా తెలిసింది అని అడిగాడు రాజా. నువ్వు కొద్ది రోజుల క్రితం సరోజ్ని కలిసావట కదా. రాజాకు గుర్తొచ్చింది. సరోజ్ సునీల్ పెద్ద తమ్ముడు. 2 నెలల క్రితం కలకత్తాలో డ్రామాలో కలిశాడు. చిరునామా అదిగి ఉంటాడు, తను చెప్పే ఉంటాడు. తన ఉనికి గురించి నిజం ఎందుకు చెప్పాడో అతనికే తెలియదు. సరోజ్ ఆ చిరునామా వాళ్ళకి అందించినట్లున్నాడు. సరే, చిరునామా విషయం మర్చిపో. వాస్తవానికి మనందరిలో చురుకైన వాడివి, తెలివైన వాడివి నువ్వే. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు?
ఎలా ఉన్నావు? అందరూ ముక్తకంఠంతో అడిగారు. రాజా మిత్రుల ముందర అబద్ధాలతో కూడిన అందమైన కథ అల్లాడు. అతడు మధ్యప్రదేశ్లో ఒక మైనింగ్ ఆఫీసర్గా చేస్తున్నట్లు హఠాత్తుగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఎవరిని ఆహ్వానించడానికి సమయం లేదు. భార్య ముచ్చటగా ఉంటుంది. ఒక కుమారుడు కూడా పుట్టాడు. గత 2 నెలలుగా సెలవుల మీద కలకత్తాలో ఉంటున్నాడు. ప్రస్తుతం తన అత్తవారింటికి వెళ్లాల్సి ఉంది. అక్కడ ఒక పెళ్లి కార్యానికి హాజరవ్వాలి. ఇలా రాజా ఎన్నో కల్పిత విశేషాలు చెప్పాడు. రాజా జ్వాలావలయం స్థాపకుడు రాజా, విద్యార్థి నాయకుడు రాజా, మిత్రుల దృష్టిలో ఉన్నతమైన వాడే. రాజా వాళ్ళందరికీ గర్వకారణమైన రాజానే. అటువంటి వాడిని ఎంతో కాలం తర్వాత చూస్తున్నారు. అతడి గురించి వివరాలు వింటున్నారు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అందరూ ఎటు వాళ్ళటు వెళ్ళిపోయారు. ముగ్గురు కలిసి ఒకే గదిలో ఒకే రగ్గులో నిద్రపోయారు. రాజా కనులు మూసుకునేగానే మనసు ఉరకలు వేస్తుంది. మధురం జీవితం మధురం, ఆపాత జ్ఞాపకాలు ఇంకా మధురం. ఈ రోజు నుండి తనొక నూతన యాత్ర ప్రారంభించాలి. తాగడం మానేయాలి, దొంగతనాలు మానేయాలి, నేరగాళ్ళు సహవాసాన్ని తుంచేయాలి. కలకత్తా కూడా వెళ్ళకూడదు. ఇక్కడెక్కడో ఉద్యోగం సంపాదించుకోవాలి. నీతిగా తలెత్తుకొని తిరగాలి. ఇక్కడెక్కడో ఉద్యోగం సంపాదించుకోవాలి. రాజా ఒకవైపు నుండి మరోవైపు ఒత్తిగిల్లాడు. బుద్ధ గురక పెడుతున్నాడు. తిరుగు రైలు ఉదయం 5 గంటలకే బయలుదేరుతుంది. 4:30కే సునీల్ నిద్రలేపాడు. రాజా గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఆకాశం మేఘామృతంగా ఉన్నది. వర్షం వచ్చే సూచనలున్నాయి. ఇంతమంది ఆత్మీయుల మధ్య తిరిగి వచ్చేయడమే మేలని మరోసారి తీర్మానించుకున్నాడు. బయలుదేరే సమయం ఆసన్నమైంది. బుద్ధ, ఆనంద గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళని మేల్కొల్పడం అతి కష్టమని తెలుసు. ఎలాగూ త్వరలోనే వచ్చేస్తాడు. మరి మారిన మనిషి తిరిగి జీవితం ప్రారంభిస్తాడు. రాజాకు తన షర్ట్ కనపడలేదు. అక్కడున్న దుస్తులని తొలగిస్తూ తన చొక్కా కోసం వెతకడం మొదలుపెట్టాడు. సునీల్ తల్లిగారు ఇచ్చిన అల్పాహారం పొట్లం తీసుకొని అతడిని తోడుగా రాజా స్టేషన్కి వెళ్ళాడు. ఇంకా తన షర్ట్ కోసం వెతుకుతూనే ఉన్నాడు. అంతలో అక్కడ నీలి చొక్కా కింద తన చొక్కా పడి ఉంది. దాన్ని పైకి తీశాడు. నీలి చొక్కా జేబులోంచి ఏదో బరువుగా పడింది. అది మనీ పర్స్. బాగా ఉబ్బెత్తుగా ఉన్న పర్స్. రాజా వేళ్ళు తిమ్మిరెక్కాయి. అసంకల్పితంగానే ఆ పర్సు పైకి తీశాడు. తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అతడి గుండె గట్టిగా కొట్టుకున్నది. పోతున్న మిత్రుల వైపు చూస్తూనే పర్స్ తెచ్చాడు. దాని నిండా కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు. ఇది ఆనంద్ గారిది కావచ్చు. అతడు తన దుకాణం నుంచి తెచ్చుకున్న నగదు కావచ్చు. రాజా ఆ పర్స్ని తిరిగి నీలి చొక్కా జేబులో పెట్టేశాడు. తన చొక్కాను వేసుకున్నాడు. కానీ రాజా తల్లో ఏదో పురుగు తోల్చడం మొదలైంది. తాగడానికి అలవాటు పడిన నాలుక పీడ్చుకుపోతుంటే దానర్థం మిత్రులందరి ముందు అలనాటి తన అందమైన గతాన్ని తుడిచి వేయడమేనని, తన నిజస్వరూపం వెల్లడించడమేనా, పునఃప్రారంభించాలని భావిస్తున్న కొత్త జీవితం తిరిగి మరుగున పడిపోవటమేనా? రాజా ఇంత డబ్బు గతంలో ఎప్పుడూ కళ్ళ చూడలేదు. అతడి ముఖంలో చిరునవ్వు వికసించింది. సునీల్, ఆనంద, గౌరీ మొదలైన స్నేహితులు అందరి ముఖాల్ని పొగమంచు కబలించింది. చీకటి తలగొట్టినట్టే తొలగి మంచుతో మరింత చిక్కిపోయింది. అప్పటికే రాజా కోసం తన తల్లి ఇచ్చిన అల్పాహార పొట్లాన్ని పట్టుకొని సునీల్ బయట వెయిట్ చేస్తున్నాడు. రాజా రా, ట్రైన్ టైం అవుతుంది, ఆలస్యం చేయకు అని పిలుస్తున్నాడు. రాజా ఇదిగో వచ్చేస్తున్నాను అన్నాడు. కానీ నేలకు మడతపడింది. మాట తడబడుతుంది. అక్షర క్రమం మారింది. గుటకలు వేశాడు. ఆనంద్ వైపు నిశిలంగా జాగ్రత్తగా చూశాడు. నీలిరంగు జేబులోంచి తిరిగి ఆ పర్సుని తన నైపుణ్యంతో బయటికి తీశాడు. అంటే తిని అర్థం తను మళ్ళీ మారాలి అనుకున్నా కానీ మారలేక యాజ్ యూజువల్గా తను దొంగలానే బతకటానికి నిర్ణయించుకున్నాడు. సొంత స్నేహితుల దగ్గరే తను మళ్ళీ తన పనితనాన్ని చూపిస్తున్నాడు. అందరూ తను ఎంతో గౌరవంగా చూస్తున్నప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని మారాలి అనుకున్నాడు. కానీ కొన్ని జీవితాలు మారాలన్నా మారవేమో. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే కథను పూర్తిగా విన్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మరెన్నో మంచి కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వినేయండి.